ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా ఈ లెంట్ దినాల్లో బాగా ఉన్నారని, దేవునికి మరింత దగ్గర అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు 46వ సంకీర్తన మొదటి వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును, బలమును, ఆపదలలో అత్యంత సులభముగా లభించే సహాయకుడు. ప్రియులారా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో, ఈ యుద్ధ వాతావరణంలో ఈ వాక్యం మనకు దేవుడు ఎలాంటి వాడో గుర్తు చేస్తుంది. దేవుడు మనకు ఆశ్రయం అంటే మనం భయపడినప్పుడు దాచుకునే సురక్షితమైన స్థలం. అలాగే ఆయన మనకు బలం, శక్తి, మనం బలహీనంగా ఉన్నప్పుడు మనలను నిలబెట్టే శక్తి. మన జీవితంలో ఎన్నో ఆపదలు, కష్టాలు, సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు మనకు సహాయం చేయడానికి ఎవరూ లేరని అనిపించినప్పటికి కూడా ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుడు మనకు చాలా దగ్గరగా ఉన్న సహాయకుడు. మనం ఆయనను పిలిచినప్పుడు ఆయన వెంటనే మనకు ఆయన హస్తాన్ని మనకు అందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి భయం వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి. ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడు మన హృదయంలో శాంతి, ధైర్యం కలుగుతుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ పరిస్థితినైనా మనము ఎదుర్కొనగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా ఆశ్రయం, మా బలము అయినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా జీవితంలో వచ్చే ప్రతి ఆపదలలో మీరు మా సహాయకుడిగా ఉండండి. ప్రభువా, మేము బలహీనంగా ఉన్నప్పుడు మాకు బలాన్ని దయచేయండి. భయం వచ్చినప్పుడు మాకు ధైర్యం ఇవ్వండి. ప్రతి పరిస్థితుల్లో నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. మా హృదయాల్లో నీ సమాధానాన్ని నింపండి. నీ సన్నిధిలో నడిచే కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభువు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.